నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ యూనియన్ ఎన్నికలు ఈరోజు జరిగినాయి. దీనికి సంబంధించి మనతో పాటు ఆర్సీఎం రాజు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. హాయ్ హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందిరానగర్లో మన యూనియన్ కార్యాలయంలో జరుగుతున్నాయి. డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ TTDDAUగా తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్గా రూపాంతరం చెందిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మన సభ్యులందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 4 గంటలకు కన్క్లూడ్ అయిపోతాయి. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇట్ విల్ బి కంప్లీటెడ్. చాలామంది యాక్చువల్గా ఎన్నికలు లేకుండానే గత జనరల్ బాడీలు అంటే 1-2 టర్మ్స్ మినహా మిగతా అంతా కూడా యునానిమస్గా అయ్యేవి. బట్ ఈసారి ఒక విపరీతమైన క్రేజ్ అండ్ కాంపిటీషన్ స్పిరిట్ పెరిగింది. సో దట్స్ వై ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దీస్ థింగ్స్. ఈ యూనియన్ ఏ విధంగా ముందుకు పోతుంది సార్? అంటే ఏ విధంగా ఉంటుంది? ఆల్రెడీ ఏదైతే చేసిందో ఆ విధి విధానాలని, ఆ కంపెనీ రూల్స్ని మనం ముందుకు తీసుకెళ్తాము. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మేము నుంచి TTDDAUగా మారడానికి యూనియన్ చేయటం అన్నది అది మామూలుగా మోర్ దెన్ 100 మెంబర్స్ ఉంటే ఇట్ విల్ కన్సిడర్ యాజ్ యూనియన్. కానీ ఇక్కడ డిజిటల్ మీడియాలో కూడా ఈరోజు మనకి విపరీతమైనటువంటి అవకాశాలు ఉండటం, అందులో కూడా మన ఆర్టిస్టులంతా వర్క్ చేయటం, అట్లాగే మేము ఏదైతే అఫిలియేట్ అయి ఉందో తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏదైతే ఉందో అందులో అనుబంధ సంస్థగా మేము ఉన్నాం. మా అకార్డింగ్ టు ద ఫెడరేషన్ ఇన్స్ట్రక్షన్స్ డిజిటల్ మీడియా అనేది యాడ్ చేసుకోవాలి అని ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఉండింది. కాబట్టి రెండు కూడా మేము సక్సెస్ఫుల్గా మా టైటిల్లో యాడప్ చేసుకోవడం జరిగింది. సో ఆ రకంగా ఈరోజు TTDDAU ఫస్ట్ ఎలక్షన్స్. సార్, ఇప్పుడు డబ్బింగ్కి మీరు ఒక మెయిన్ పిల్లర్గా ఉన్నారు. సో మీ జర్నీ ఎట్లా ఉంది సార్? ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు? ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మీకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది వైరస్? ఇన్ని సంవత్సరాలుగా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే నా నిర్మాతలకి, నా దర్శకులకి, నేను చెప్తున్న ఆర్టిస్టులకి ఎప్పటికీ కూడా నేను రుణపడి ఉంటాను. నేను దాదాపుగా 27 సంవత్సరాలు నా జర్నీ, 27 ఇయర్స్. నా ఫస్ట్ సీరియల్, మొట్టమొదటి సీరియల్ ఋతురాగాలు వాజ్ ద ఫస్ట్ డైలీ సీరియల్ ఇన్ తెలుగు టీవీ. అందులో నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చి ప్రోత్సహించింది సుధాకర్ పల్లమల్ల గారు, శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్స్, అట్లాగే డైరెక్టర్ మంజులా నాయుడు గారు, బిందు నాయుడు గారు. వీరి ప్రోత్సాహంతో నాకు ఇనీషియల్గా ఐ హ్యాడ్ గాట్ ద ఆపర్చునిటీస్. అండ్ ఆ తర్వాత నేను జీవన తీరాలని ఒక సీరియల్ అట్లా వచ్చి తర్వాత మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఎన్నో సినిమాలు చేశాను. 1000 సినిమాలు, 1100 సినిమాలు దగ్గర చేశాను. 5 నంది అవార్డులు వచ్చినాయి. స్టిల్ ఇంకా వాయిస్ ఓవర్స్ యాడ్స్, అట్లాగే ఈ రిజల్ట్స్ యాడ్స్ మామూలే. ప్రతి సంవత్సరం సంచలన ఫలితాలు, విజయ ప్రభంజనం అనేవి అవన్నీ నా వాయిస్తో మీరు వినే యాడ్స్ అవన్నీ. నంది అవార్డులు కాకుండా మీకు అత్యున్నత పురస్కారం భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని మేము హిట్ టీవీ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ యూనియన్ ఎన్నికల్లో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ చాలా వరకు కూడా మనకు గౌతమ్ అన్న వీడియోలు చూస్తుంటాము యూట్యూబ్లో. సో ఆయన నాగేంద్ర గౌతమ్ కుమార్ జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. హలో నరేష్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. చాలా వరకు కూడా మీ ఇంటర్వ్యూలో ఫేమస్. సో మీరు అంటే ఇది ఒక యూనియన్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేయడం ఫర్ ది ఫస్ట్ టైం అనుకుంటాను. సో ఎట్లా అనిపిస్తుంది పోటీ చేయడం? సో నేను లాస్ట్ టైం మనకి అసోసియేషన్గా ఉండేటప్పుడు, టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్కి అసోసియేషన్గా ఉండేటప్పుడు దశాబ్ది ఉత్సవాలు జరిగినాయి. సో ఆ ఉత్సవాలు జరిగినప్పుడు కూడా నేను చాలా వివిధ రకరకాల వాటి మీద నేను చాలా వర్క్ చేశాను. సో నేను అలాగే మా టీం అందరం కూడాను ఒక కల్చరల్ కమిటీగా చేసి చాలా అంగరంగ వైభవంగా చేసాం. సో అది చేసినప్పుడు నాకు అనిపించింది, ఓకే మనం ఇది చేసిన తర్వాత ఇంకా నాకు నచ్చింది, లైక్ అందరికీ సేవ చేయడం, మన ఆర్టిస్టులు అందరూ ఇదంతా మనం ఒక కుటుంబం, మన డబ్బింగ్ ఫ్యామిలీ అందరికీ కూడాను మనం అందరికీ ఏదైనా మంచి చేయాలి, అందరికీ ఒక సపోర్ట్గా ఉండాలి అని అనిపించింది అన్నమాట. సో అప్పుడు నాకు థాట్ వచ్చింది. బట్ ఫైనల్లీ ఇప్పుడు ఈసారి అసోసియేషన్ కాస్త యూనియన్ అయింది. సో విచ్ ఈస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. సో దాదాపు మా యూనియన్లో 670 మంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు ఈ మొత్తం యూనియన్లో. ఈ 670 మందికి గాను ఇది
అసోసియేషన్ నుంచి యూనియన్ అయిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ ఇది. సో మేము ఫస్ట్ కమిటీ అనమాట. సో ఇందులో 4 పోస్టులకి ఇప్పుడు ఎలక్షన్ అవుతుంది. మిగతావన్నీ కూడా యునానిమస్గా అందరూ పోటీ చేశారు. సో ఈ రోజు జరుగుతున్నది ఆగస్ట్ 10, 2025 రోజున జరుగుతున్న ఎలక్షన్స్లో ఓన్లీ 4 పోస్ట్కి మాత్రమే ఎలక్షన్స్ అవుతున్నాయి. ఒకటి ప్రెసిడెంట్కి, ఇంకోటి జనరల్ సెక్రటరీ, మూడోది ట్రెజరర్, అలాగే వైస్ ప్రెసిడెంట్గా అనమాట. సో నేను జనరల్ సెక్రటరీ పోస్ట్కి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను అనమాట. మిమ్మల్ని పోటీ చేయమన్నాడు, మీ ఫీలింగ్ ఏంది అసలుకి? యాక్చువల్లీ దిస్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ, బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. గెలవాలని కోరుకుంటున్నాను. ఒకవేళ గెలిస్తే కనుక దిస్ ఈజ్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మన టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్కి అంటే డిజిటల్ మీడియా కూడా సంబంధించి సో 670 మంది, ఇంకా కొంతమంది జాయిన్ అవుతారు. జస్ట్ వితిన్ 6 months to 1 yearలో ఇంకొక 50 మంది కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఇంత పెద్ద యూనియన్కి ఒక జనరల్ సెక్రటరీగా ఉండడం అనేది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు. సో ఎంత ఛాలెంజింగ్గా ఉన్నా ఐ వాంట్ టు టేక్ ఇట్ యాజ్ ఇన్ అ పాజిటివ్ వే. సో దట్స్ ఇట్. మీరు ఎన్ని రోజులు అవుతుంది ఫీల్డ్కి వచ్చి? నేను 2011 నుంచి డబ్బింగ్ చెప్తున్నాను, డబ్బింగ్ ఆర్టిస్ట్గా. మూవీస్ అయితే మోర్ దెన్ 780 దాదాపు 800 సినిమాల్లో డబ్బింగ్ చెప్పుంటాను. అలాగే టీవీ సీరియల్స్ విషయానికి వచ్చేస్తే మోర్ దెన్ 65 సీరియల్స్లో డబ్బింగ్ చెప్పాను. బాగా ఫేమస్ అయిన సీరియల్స్ వచ్చేసి మన జెమిని టీవీలో సద్గురు సాయి అని, ఈటీవీలో బాగా ఫేమస్ సీరియల్స్ వచ్చేసి ఈటీవీలో సద్గురు సాయి సీరియల్ అండి. మీ అందరికీ సుపరిచితమైన సీరియల్ అది. సాయిబాబాకి నేను డబ్బింగ్ చెప్తా ఉంటాను. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటిదాకా డబ్బింగ్ చెప్తూనే ఉన్నాను. సో దట్స్ అ వెరీ ప్రౌడ్ థింగ్ ఫర్ మీ. అలాగే జెమిని టీవీలో రామాయణం వచ్చిందండి, శ్రీమద్ రామాయణం. అందులో రాముడికి నేను డబ్బింగ్ చెప్పాను. ఇలా చాలా సీరియల్స్ ఉన్నాయి. బట్ ప్రెసెంట్ అయితే బాగా పేరు తెచ్చింది. సాయిబాబాకి రాముడికి చెప్పేటప్పుడు డివోషనల్ థింగ్ కదా, మీరు ఏమన్నా పాటించే వాళ్ళ? అంటే అట్లా ఏం లేదండి. జస్ట్ ఓన్లీ ఏంటంటే నేను ఒకటే నేర్చుకున్నాను, పరకాయ ప్రవేశం. ఆ రోజు డబ్బింగ్ స్టూడియోలోకి వెళ్ళినప్పుడు, డబ్బింగ్ సీట్లో కూర్చున్నప్పుడు మైక్ ముందు మన ఎదురుగా స్క్రీన్ కనబడుతుంది. రాముడికి చెప్తే రాముడిలో మనం ఐక్యమైపోయి మనం చెప్పాలి అంతే. అదొక్కటే భక్తి భావం అంతే. ఆ నిమిషానికి మనం రాముడిని తలుచుకొని రాముడే మనల్ని చేత చెప్పిస్తున్నాడు అని అనుకోవాలి. మనమే రాముడు అనుకోకూడదు, రాముడే నా చేత చెప్పిస్తున్నాడు అనుకోవాలి. అలాగే సాయిబాబా నా చేత చెప్పిస్తున్నారని అనుకోవాలి. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్. సద్గురు సాయి అనే సీరియల్ దాదాపు 1500 ఎపిసోడ్లు ఈటీవీలో టెలికాస్ట్ అయింది. జస్ట్ 1 week బ్యాకే ఆ సీరియల్ క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎండింగ్ ఎపిసోడ్ వరకు సాయిబాబా యంగ్ స్టేజ్ నుంచి ఓల్డ్ స్టేజ్ వరకు మొత్తం నేనే డబ్బింగ్ చెప్పాను. అది చాలా గొప్ప అవకాశం నాకు. నిజంగా సాయి ఆశీర్వాదం కింద భావిస్తాను. అడ్వర్టైజ్మెంట్ చెప్పడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? అడ్వర్టైజ్మెంట్స్ అయితే నేను 2007 నుంచి రేడియో జాకీగా వర్క్ చేశాను. సో అప్పుడు రేడియో మిర్చిలో వర్క్ చేసేవాడిని అనమాట. సో ఆ టైం నుంచి నేను రేడియోలో యాడ్స్ ఇవన్నీ చెప్పడం అలా అలవాటైంది. సో అలా మెల్లమెల్లగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. దాని తర్వాత నుంచి కొంచెం మా టీవీలో స్టార్ మా నెట్వర్క్కి లాస్ట్ 8.5 yearsగా అందులో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్, ప్రోమోస్, వాయిస్ ఓవర్స్ ఏమున్న ఐవీఆర్ఎస్ కంటెంట్ అవన్నీ కూడా నేనే చెప్తూ ఉంటాను. సో ఆ విధంగా అలవాటైంది అడ్వర్టైజ్మెంట్స్. ప్రజెంట్ దేనిపైన ఎక్కువ ఫోకస్? అడ్వర్టైజ్మెంట్సా, సీరియల్స్, సినిమాలా? ఎక్కువగా దేంట్లో బిజీ ఉన్నారు? నాది 3 డివిజన్స్ అండి. ఒకటి అడ్వర్టైజ్మెంట్స్, ఒకటి టీవీ సీరియల్స్, ఇంకోటి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్స్టార్ ఇట్లా వీటన్నిటిలో వచ్చే వెబ్ సిరీస్ అట్లాంటి వాటికి. బట్ ఎక్కువగా నేను బిజీగా ఉండేది అయితే యాడ్స్, దాని తర్వాత టీవీ సీరియల్స్ అండి. సో తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి, చివరి దశలో ఉన్నాయి. మనతో పాటు ఇక్కడ చాలా రోజుల నుంచి డబ్బింగ్ ఆర్టిస్టుల కోసం చాలా వరకు కూడా తన టైం కేటాయిస్తున్నటువంటి వర్మ గారి సత్యమణి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం చాలా వరకు కూడా ఎప్పుడు వర్మ గారే కనబడుతుంటారు ఈ డబ్బింగ్ అంటే కూడా. సో ఆయన ఇన్ని రోజులు అంకిత భావంతో పనిచేసినారు. సో ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు, ప్రెసిడెంట్గా ఎన్నికల పోటీ చేస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏం లేదండి, ఆయన డెడికేషన్ చాలా ఎక్కువ. అంటే వ్యక్తి కంటే వ్యవస్థ చాలా గొప్పది అని నమ్మే వ్యక్తి. యాక్చువల్గా నేను ఆయన సతీమణిని అయినప్పటికీ కూడా ఇంటికి వెచ్చించే టైం, మాకు ఫ్యామిలీకి కేటాయించే టైం కంటే కూడా తను ఎక్కువగా యూనియన్కి, ఎవరికి ఏ కష్టం వచ్చినా అంటే ఇప్పుడు ఎవరైనా యాక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి అమౌంట్స్ రాలేదన్నా, డబ్బింగ్ చెప్పిన తర్వాత అంటే 40 days అనేది ఛానల్ అగ్రిమెంట్ ఉంటుంది. ఆఫ్టర్ 40 days ఇంకా ప్రొడ్యూసర్స్ నుంచి కానీ ఆ ఛానల్ నుంచి మనకి అమౌంట్స్ రావట్లేదు అని ఎవరు చెప్పినా సరే 24/7 ఎవరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే తను ముందుంటాడు. సో ఇంకా కూడా మనం అసలు మామూలుగా కూడా
అసోసియేషన్గా ఉన్న ఈ దీన్ని యూనియన్గా చేయటంలో చాలా కృషి చేశారండి. ఎందుకంటే యూనియన్గా ఉంటే మనం గవర్నమెంట్ నుంచి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకునే వ్యక్తి తను. సో పోటీ అనేది సహజం, అందరూ పోటీ చేస్తారు, కానీ ఖచ్చితంగా తను డిజర్వ్ పర్సన్ అని అందరితో పాటు చాలామందితో పాటు నేను అనుకుంటున్నాను. పోటీ అనేది సహజమే, కానీ వస్తే మాత్రం ఇంకా చాలా తనకు విజన్ ఉంది, ఇంకా ఎన్నో చేయాలని తను కోరుకుంటున్నారండి. వస్తే మాత్రం డెఫినెట్గా గవర్నమెంట్తో కాంటాక్ట్స్ చేసి ఇళ్ళు స్థలాలు ఆర్టిస్టులకి, అంటే చిన్న కార్మికులకి, అంటే ఒకటి హీరో హీరోయిన్ వాయిస్లు చెప్పే వాళ్ళకి అమౌంట్స్ వస్తున్నాయి, కింద స్థాయి వాళ్ళకి మాత్రం ఎగ్గొట్టేస్తుంటారు. అలా కూడా కాకుండా ప్రతి వాళ్ళకి రావాల్సింది పావలా కానీ బేడా కానీ అది వాళ్ళకి వచ్చి చేరాలని తను చాలా కృషి చేస్తున్నాడండి. సో పాజిటివ్గానే మనం ఆలోచిద్దాం. అంటే ఎలక్ట్ చేసుకోవడం అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పటిదాకా తన ప్రయత్నం, తన శ్రమ తను చేశారు. డెఫినెట్గా ఆయనే రావాలని అందరూ కోరుకుంటున్నారు, అందరిలాగే నేను కోరుకుంటున్నాను. చాలా వరకు పోటీ కూడా లేనట్టు అనిపించింది మేడం నాకు చూస్తే కనుక. ప్యానెల్ కూడా పెద్దగా లేదు, అపోజిషన్ ఆల్రెడీ అందరూ కూడా ఇనానిమస్గా, కొంతమంది ఆ రోజున నామినేషన్స్ వేయడానికి రాలేదు, విత్డ్రా చేసుకున్నారు, కొంతమంది ఆల్రెడీ ఎదురు నిలబడారు, కొంతమంది ఇనానిమస్గా వచ్చారండి. మిగతా ఈ పోస్టులకు మాత్రమే మనకి ఎన్నికలు జరుగుతున్నాయి. అట్లా మొత్తానికి అయితే ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి మంచి సిచ్యువేషన్ కనబడుతుంది మేడం, అట్మాస్ఫియర్ అంతా కూడా. సో దీని ద్వారా ఏముంటుంది అంటారు, అంటే ఈ యొక్క యూనియన్ ద్వారా భవిష్యత్తులో కార్యాచరణ ఎట్లుంటుంది అంటారు అసలు? భవిష్యత్తులో అంటే ఇప్పుడు మనకి సినిమాకు చూడండి 24 క్రాఫ్ట్స్లో డబ్బింగ్ అనేది ఒక క్రాఫ్ట్. అందులో నేను సినీ పరిశ్రమలో ఉండే వన్ ఆఫ్ ద డబ్బింగ్ క్రాఫ్ట్కి నేను వైస్ ప్రెసిడెంట్గా సేమ్ ఇదే ప్రాసెస్ ఎన్నికలలో నేను గెలవడం జరిగింది. అలాగే టీవీ ఈ అసోసియేషను యూనియన్గా పరిణామం చెందిన తర్వాత జరుగుతున్న మొదటి ఎలక్షన్స్ ఇవి. దానికి వర్మ గారు ఆయన టీం అంతా కూడా పోటీ చేస్తున్నారు. డెఫినెట్గా మనం అసోసియేషన్స్ కంటే కూడా ఫ్యూచర్లో ఎలాంటి కెలామిటీస్ వచ్చినా ఏది వచ్చినా కూడా కలిసి ఉంటే నిలబడతారు, విడిపోతే పడిపోతారు. ఇది ఉండనే ఉంది సామెత. అలాగా అందరూ కలిసి కట్టుగా ఒక యూనిటీగా ఉండి ఏదైనా చేయగలిగితే మనం ఏ విషయంలోనైనా సాధించుకోగలం అనేది నమ్ముతున్నాం మేమందరం. 2 years ఉంటుందా మేడం ఈ యూనియన్? 2 years వీళ్ళు ఉంటారు. ఎవ్రీ 2 yearsకి వన్స్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఎవ్రీ 2 yearsకి వన్స్ కొత్త బాడీని ఎలక్ట్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఇష్టం ఉంటే, లేదు వీళ్ళు బాగా చేస్తున్నారు అనిపిస్తే ఎనానిమస్గా సేమ్ వాళ్ళే కావాలనేది కూడా ఉంటుంది. జనరల్గా ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. యాజ్ యూజువల్ కొత్త ఆర్టిస్టుల కోసమని ఆడిషన్స్ జరుగుతుంటాయి. ఇందులో కొత్త వాళ్ళు వస్తుంటారు, మెంబర్షిప్స్ వస్తుంటాయి, రిటైర్మెంట్ అయిన వాళ్ళని కూడా రిటైర్ కూడా అయ్యే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఈ ప్రాసెస్ అంతా మామూలే. కాకపోతే ఇప్పుడు ఎలాగంటేనండి, ప్రతి రూపాయి ఆర్టిస్టుకు చేరడం అనేది చాలా కష్టతరంగా మారుతోంది. మధ్యలో దళారీ వ్యవస్థ ఎక్కువైపోతుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా యూనియన్ ఉందనుకోండి, ఒక యూనియన్ నర్మ్స్ ప్రకారం ప్రతి వాళ్ళు సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ యూనియన్ నర్మ్స్ ప్రకారం అమౌంట్ ఇంత ఉండాలి, ఒక సీన్కి ఎంత, ఇవన్నీ కూడా నిర్ణయించి వాళ్ళు ఆ అమౌంట్ వాళ్ళకి చేరేలాగా చేయొచ్చు. అలాగే ఏదైనా కోవిడ్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి మనం ఏదైనా, అంటే కోవిడ్ రావాలని కాదు, ఏదైనా కలామిటీస్ ఏదొచ్చినా, ఒక కష్టం నిష్ఠూరం ఏదొచ్చినా ఆర్టిస్టులకి మనం గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వడానికి బాగుంటుంది ఇలా యూనియన్ త్రూ. అట్లా అనమాట. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.